ఈ వీడియోలో సర్కిల్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లం, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ 3 అండ్ సెంటర్ 3, -2. సో రేడియస్ అండ్ సెంటర్ ఇచ్చాడు, వచ్చేసి సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మనకు సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ 2 పారామీటర్స్ కావాలి. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఒకటి వచ్చేసి ఏంటి, సెంటర్ అండ్ రేడియస్. సో 2 పారామీటర్స్ ఇచ్చారనుకోండి, మనం సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. సో 2 వేస్ ఏంటో కూడా చూస్తాం ఇక్కడ. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే, h, k సెంటర్ ఆర్ రేడియస్ ఉన్నప్పుడు x - h² + y - k² = r². సో ఈ ఫార్ములాలో h, kని సబ్స్టిట్యూట్ చేస్తాను. h వాల్యూ వచ్చేసి ఏంటి, ఇక్కడ సెంటర్ వాల్యూ వచ్చేసి ఏమి ఇచ్చాడు, 3, -2 ఉంది. సో 3, -2 కాబట్టి h వాల్యూ 3 వస్తుంది, k వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, -2. సో -(−) వచ్చేసి ఏమొస్తుంది, +2 వస్తుంది. సో r వచ్చేసి ఎంత వాల్యూ, 3². సో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. x - 3² వచ్చేసి ఏంటి, x² మైనస్, సో 2 × 3 × x, సో వాల్యూ 6x ప్లస్ 3² వాల్యూ 9. నెక్స్ట్ y + 2² y² ప్లస్ 2 × 2 × y వాల్యూ 4y ప్లస్ 2² వాల్యూ 4, దట్ ఈక్వల్ టు 9. సో దీన్ని అగైన్ రీఅరేంజ్ చేసుకుంటాను. x² + y² మైనస్ 6x ప్లస్ 4y ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 9 వచ్చింది. సో ఇక్కడ 9 అండ్ 9 క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా వాల్యూ వచ్చేసి ఏంటి, 4 వస్తుంది. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏంటి, x² + y² మైనస్ 6x ప్లస్ 4y ప్లస్ 4 = 0. సో ఈ మెథడ్లో అయినా సరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో లేదంటే ఆల్రెడీ మనకు స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది ఈక్వేషన్కి, దాన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. సో సర్కిల్ యొక్క స్టాండర్డ్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే, x² + y² + 2gx + 2fy = 2fy + c = 0. సో ఇక్కడ g, f అండ్ c వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లమ్ని ఆల్మోస్ట్ ఈ మెథడ్లో సాల్వ్ చేస్తేనే ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్లో కూడా ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. సో డైరెక్ట్ ఫస్ట్ 2 ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, x² + y². తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ టర్మ్ వచ్చేసి ఏం రాయాలంటే, సెంటర్ వచ్చేసి ఏముంది, సెంటర్ 3, -2 ఉంది. సెంటర్ 3, -2 ఉంది కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ రాసే సైన్ వచ్చేసి ఎలా ఉండాలంటే, సెంటర్ యొక్క సైన్కి ఆపోజిట్లో ఉన్నారు. ఇక్కడ సెంటర్ సైన్ వచ్చేసి ఏంటి, ప్లస్ ఉంది. సెంటర్ సైన్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం ప్లేస్ చేయాలి, మైనస్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ సెంటర్ వాల్యూకి ఏం చేయాలి, 2 టైమ్స్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 3 వచ్చేసి ఏమొస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ సెంటర్ ఎలిమెంట్ సైన్ మైనస్ ఉంది, ఇక్కడ సైన్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం ప్లేస్ చేస్తాము, వాల్యూ ప్లస్ ప్లేస్ చేస్తాము. ఈ ఎలిమెంట్ దగ్గర ప్లస్ని ప్లేస్ చేస్తాను, ప్లస్ వాల్యూ ప్లేస్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఎలిమెంట్ వాల్యూ 2 ఉంది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి దీన్ని ట్వైస్ చేయాలి. ట్వైస్ చేస్తే వాల్యూ 4 వస్తుంది, 4y + c. సో డైరెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ రాసేయచ్చు. ఇది కూడా రాయని అవసరం లేదు, డైరెక్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ కూడా రాయని అవసరం, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ x² + y². సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏం చేయాలి, ఇచ్చిన సెంటర్ యొక్క సైన్ని చేంజ్ చేయాలి, ఆ వాల్యూని డబల్ చేయాలి. నెక్స్ట్ y ఎలిమెంట్ యొక్క సైన్ని చేంజ్ చేయాలి, ఆ వాల్యూని డబల్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ c రాయాలి. సో ఇక్కడ ఓన్లీ మనం ఏం చేయాలి, ప్లస్ c ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్లస్ c ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో మనకు ఆల్రెడీ రేడియస్ ఫార్ములా ఏంటి తెలుసు, r = g² + f² - c. సో ఇక్కడ g వాల్యూ, c వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూస్, ఎందుకంటే వాల్యూ వచ్చేసి ఏంటి, +3, -2 ఉన్నాయి. సో ఇక్కడ సైన్తో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఉన్నా కూడా ప్లస్ అయిపోతుంది. సో డైరెక్ట్ ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో ఇక్కడ g వాల్యూ, g వచ్చేసి ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్ మనము 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 3². సో f ప్లేస్లో 2². సో ఇక్కడ -c, దట్ ఈక్వల్ టు r² వేసుకున్నాను. r వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు, ప్రాబ్లంలో 3 ఇచ్చాడు. సో 3² వస్తుంది. సో ఇక్కడ 3² కింద క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ c టర్మ్ ఇటు పక్క తీసుకొస్తున్నాను కాబట్టి c = 2² వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ, 4. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ 4ని సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే ఫైనల్గా ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుస్తుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, ప్రాబ్లమ్ని డైరెక్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చేసి సాల్వ్ చేస్తున్నాను. స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చేసి ఎలా సాల్వ్ చేస్తున్నామంటే, సో ఇక్కడ సెంటర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సైన్ని చేంజ్ చేయాలి, తర్వాత వాల్యూని డబల్ చేయాలి. అగైన్ సెంటర్ యొక్క సైన్ని చేంజ్ చేయాలి, వాల్యూని డబల్ చేయాలి. డైరెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓన్లీ సీని మాత్రమే మనకు అన్నోన్ క్వాంటిటీ, సీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ r² = g² + f² - c ఫామ్లో ఉంది. దీన్ని బేస్ చేసుకుని c సాల్వ్ చేస్తాం. r వాల్యూ 3, నెక్స్ట్ g వాల్యూ ఆల్రెడీ ఇక్కడ సెంటర్ ఉంది, డైరెక్ట్ సెంటర్ వాల్యూ వేసుకోవచ్చు. ఇక్కడ -g -f. సో మైనస్ల గురించి ఏం బాధ కానవసరం లేదు, వరీ కానవసరం లేదు, ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న వాల్యూ ప్లస్ వస్తుంది. సో డైరెక్ట్ ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నా ఆ వాల్యూస్ వేసేయండి. ఇక్కడ 3 ఉంది, 3² 2²
మైనస్ ఏ. సో ఇక్కడ నుంచి సి కనుక్కున్నాము. ఆ సి తీసుకొచ్చేసి ఏం చేసాము, ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. చేస్తే ఫైనల్ ఎక్స్ప్రెషన్ x² + y² - 6x + 4y + 4 = 0 వచ్చింది. ఓకేనా. సో లేదంటే ఇంకో వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లమ్ని సెంటర్ బేసిస్గానే సాల్వ్ చేసేయచ్చు మనం ప్రాబ్లమ్ని. సో సెంటర్ చూడండి, సెంటర్ వచ్చేసి ఏం చేశాడు, ఇక్కడ 3, -2 ఇచ్చాడు. సెంటర్ 3, -2 ఇచ్చాడు కాబట్టి సో మీరు కింద ఎక్స్ప్రెషన్స్ చెక్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం చేశాడు, మైనస్ సైన్ చేంజ్ ఉంది. సో మైనస్ తర్వాత ట్వైస్ ఉంది, సో 6 ఉంది. తర్వాత ఎక్కడండి -2 ఉంది, సో ప్లస్ సైన్ చేంజ్ కాబట్టి మైనస్ ప్లస్లో ప్లస్ ట్వైస్ చేస్తే ఏమొస్తుంది, వాల్యూ 4 వస్తుంది. ఓకే. సో -6x + 4y కింద ఆప్షన్స్లో ఏది లేదు కాబట్టి ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్ ఏ ఆప్షన్ టిక్ పెట్టచ్చు. ఈ ప్రొసీజర్ కూడా అంత చేయని అవసరం లేదు. సో ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ వాల్యూ కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలి, డైరెక్ట్ సో ఈ మెథడ్ని ఫాలో కావండి. లేదంటే డైరెక్ట్ సెంటర్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. ఇన్ కేస్ ఆప్షన్స్లో డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్కి ఏం సాల్వ్ చేయని అవసరం, డైరెక్ట్ కూడా 3 ఉంది, 3 + 3 ఉంది కాబట్టి మైనస్ ట్వైస్ చేసాము, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వేసాము, దాన్ని ట్వైస్ వేసాము. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో చాలా సింపుల్ బిట్స్. మీకు ఇలాంటి బిట్స్ కూడా ఈ సెట్ కొడుతాడు. ఇది ఆల్రెడీ 2010లో అడిగిన బిట్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేడియస్ వాల్యూ ఇచ్చాడు a² - b². నెక్స్ట్ అలాగే సెంటర్ ఏంటి -a, -b ఇచ్చాడు. ఇచ్చేసి ఈ ఈక్వేషన్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనుకోండి, డైరెక్ట్ డబల్ చేసాం అనుకోండి, సైన్ చేంజ్ చేస్తున్నాను. సో మైనస్ ప్లేస్లో ప్లస్ రాస్తున్నాను, +2a + 2b. సో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్లో సేమ్ అదే ఆన్సర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి, సి ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సి ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే మన ఆప్షన్స్ని మనం ప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా అగైన్ 2 వేస్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో నార్మల్ తెలిసిన ఫామ్లో x - h² + y - k² = r². ఇక్కడ h, ప్లేస్ h, k వచ్చేసి ఏంటి -a, k వాల్యూ వచ్చేసి ఏంటి -b. సో -(x + a² + y + b² దట్ ఈక్వల్ టు r వాల్యూ a² - b². సో x + a² x² + 2ax + a² y + b² x1 చేసే y² + 2y + b దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా a² - b² వస్తుంది. సో అగైన్ దాన్ని రీఅరేంజ్ చేసుకుంటున్నాను. రీఅరేంజ్ చేస్తే x² + y² + 2ax + 2by. సో ఇక్కడ +a² + b² వచ్చింది. ఇక్కడ a² క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ -b² ఇటు పక్క తీసుకొస్తే ఏమొస్తుంది, వాల్యూ 2b² వస్తుంది. సో కాబట్టి ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి అంటే x² + y² + 2ax + 2by + 2b² = 0. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, డి. సో లేదంటే ఇంకా ఏం చేయొచ్చు, సో స్టాండర్డ్ ఫామ్లో దీన్ని బేస్ చేసుకున్నా సరే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఎలా సాల్వ్ చేస్తున్నామంటే, సో ఇక్కడ ఎక్స్ టర్మ్ వచ్చేసి ఏం చేయాలి, ఫస్ట్ సెంటర్ యొక్క సైన్ చేంజ్ చేయాలి. సో సెంటర్ వచ్చేసి ఏముంది, ఇక్కడ -a, -b ఉంది. సో దీని యొక్క మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఏ రాస్తున్నాను. అగైన్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ ప్లేస్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ బి. సో డైరెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ రాసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏం కనుక్కోవాలి, ఓన్లీ సి మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో సి ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాము, మనము రేడియస్ ఫామ్లో యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే రేడియస్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు. రేడియస్ ఈక్వల్ టు ఇచ్చాడు √a² - b² అని వాడే ఇచ్చాడు. సో కాబట్టి డైరెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఆ రేడియస్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. జీ ప్లేస్లో a², బి ప్లేస్లో ఎఫ్ ప్లేస్లో బి, సి ప్లేస్లో సి. సో ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో a² - b² దట్ ఈక్వల్ టు a² + b² - c. సో ఇక్కడ ఏం చేయొచ్చు, a² క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ సి ఇటు పక్క తీసుకొస్తున్నాడు, బి అటుకు పంపిస్తున్నాడు కాబట్టి సి ఈక్వల్ టు ఏమొస్తుంది, 2b² వస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అప్ ఇక్కడ రాసేయచ్చు. ఓన్లీ సి వాల్యూ కోసం ఏం చేయొచ్చు, రేడియస్ని మనం రేడియస్ ఫామ్లో యూజ్ చేసి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం. సో ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. రేడియస్ 5 ఇచ్చాడు. నెక్స్ట్ సెంటర్ ఇచ్చాడు. సో సెంటర్ వచ్చేసి ఏంది, ఇక్కడ మనకు -1, 2 ఉంది కాబట్టి సెంటర్ యొక్క సైన్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశాను, ప్లస్ చేస్తున్నాను. నెక్స్ట్ సెంటర్ 1 ఉంది కాబట్టి దీన్ని ట్వైస్ చేస్తున్నాను. సో 2 × x రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి దీని యొక్క సైన్ ప్లస్ ఉంది. ఆపోజిట్ సైన్ వచ్చేసి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో కాబట్టి మైనస్, ఇక్కడ వాల్యూ 2 ఉంది, ఇక్కడ వాల్యూ 2 ఉంది కాబట్టి ఏం చేయాలి, దీన్ని ట్వైస్ చేస్తే వాల్యూ 4 వస్తుంది. సో 4y
నెక్స్ట్ ప్లస్ సి. సో డైరెక్ట్ అప్ టు ఈ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. నెక్స్ట్ సి కనుక్కోవాలి. సి వచ్చేసి ఎలా కనుక్కుంటున్నామంటే రేడియస్ ఫార్ములా ఇచ్చేస్తున్నాము. సో రేడియస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ మైనస్ సి ఈక్వల్ మైనస్ సి. సో ఆర్ వచ్చేసి ఎంత ఇచ్చాడు 5 అన్నాడు. సో 5 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అన్నాడు. సో జీ వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 1. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 2. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ నుంచి సి కనుక్కుంటున్నాము. సి ఈక్వల్ టు ఎంత వస్తుంది ఎక్స్ప్రెషన్ వాల్యూ -20. సో ఈ ఎక్స్ప్రెషన్లో -20 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫైనల్గా సర్కిల్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఏమొస్తుంది మనకి x² + y² + 2x - 4y -20 ఈక్వల్ టు 0. సో ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ సెంటర్ని యూజ్ చేసి ఆప్షన్స్ని బేస్ చేసినా సరే ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయొచ్చు ఈ ఆప్షన్స్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏంటన్నాడు -1, 2 అన్నాడు. అంటే ఏం చేయాలి +2x ఉండాలి. సో +2x వచ్చేసి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ సిలో ఉంది +2x, నెక్స్ట్ అలాగే డీలో ఉంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ +2 ఉంది. +2 ఉంది కాబట్టి ఏం చేయాలి -4 రాయాలి. సో ఇక్కడ -4 ఉంది. సో ఇక్కడ లేదు కాబట్టి ఏంటి ఓన్లీ ఆప్షన్ వచ్చేసి ఏంటి సి ఇచ్చేసి కరెక్ట్ ఆప్షన్. సో డైరెక్ట్ సెంటర్ బేస్ చేసుకునే ఈ ప్రాబ్లమ్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అగైన్ సి కూడా కనుక్కోని అవసరం లేదు. సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తేనే సెంటర్ బేస్ చేసుకొని సో అప్ టు వచ్చేసి ఏం చేస్తారు ఈ ఎక్స్ప్రెషన్ వరకు రాయండి. సో ఇన్ కేస్ సో ఆప్షన్స్లో రిమైనింగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే విధంగా అంటే ఆప్షన్స్ని మార్క్ చేయండి. ఎలిమినేట్ చేయలేకపోతేనే సిని కనుక్కోకండి. సో సీని వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే రేడియస్ బేస్ చేసుకుని మనం సీని కనుక్కుంటాము. నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ సేమ్ ప్రాబ్లం. సో ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ కూడా అన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తుంది. సో అగైన్ సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ సెంటర్ ఇచ్చాడు. సో సెంటర్ వచ్చేసి ఏంటి 2, 3 ఉంది. 2, 3 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము -2x మైనస్ చేస్తాము, తర్వాత దాన్ని ట్వైస్ చేస్తాం. అంటే ఏంటి -4x ఉండాలి. సో -4x ఉండే ఆప్షన్స్ వచ్చేసి ఏంటి 2 ఆప్షన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇదర్ బి కానీ డి కానీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి -3 ఉంది. -3 కాబట్టి ప్లస్ రావాలి. ఇక్కడ +6 ఉండాలి. సో +6 ఉండేది ఏంటి ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రం ఉంది కాబట్టి ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. సో డైరెక్ట్ మీరు టిక్ పెట్టేయచ్చు. లేదంటే ఏం చేస్తాము నార్మల్ ప్రొసీజర్లో అప్ టు ఇక్కడ కూడా రాసుకోండి, సి వాల్యూ కనుక్కోండి. సో సి వాల్యూ వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే రేడియస్ ఫార్ములా ఇచ్చేసేసి సి వాల్యూ కనుక్కుంటాము. ఇక్కడ సి వాల్యూ కనుక్కుంటే సి వచ్చేసి -3 వస్తుంది. సో ఫైనల్గా -3ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది ఎప్పుడు కనుక్కుంటామంటే సో ఈ 2 ఎలిమెంట్స్ ఈ 2 బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయలేకపోతేనే సి కనుక్కోవాలి, లేదంటే సి కనుక్కోవడం అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి ఏంటి ఒక సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్ ఇచ్చేసి ఏం చేశాడు సర్కిల్ యొక్క సెంటర్ని కనుక్కోమంటున్నాడు. సో సర్కిల్ యొక్క సెంటర్ని చూడండి ఎలా కనుక్కుంటాము. సో ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ని ఎలా కనుక్కుంటామంటే ఈ 2 ఆప్షన్స్ బేసెస్ కనుక్కుంటాం మనము. సో ఇక్కడ ఏమైతే ఉంటుందో ఎక్స్ కోఎఫిషియంట్ దానికి వచ్చేసి ఏం చేస్తున్నామంటే మైనస్ చేస్తాము. ఇక్కడ ఉన్న వాల్యూని ఆపోజిట్ వచ్చేసి ఏంటి మైనస్, ఇక్కడ ఉన్న వాల్యూకి ఏం చేస్తాము ఇప్పుడు డివైడ్ చేస్తాము. ప్రీవియస్ కేసులో డబల్ చేసాము, ఇక్కడ డివైడ్ చేస్తాము. సో కాబట్టి ఏం చేయాలి 6/2 వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ -3 వస్తుంది. సో -3 ఉన్న ఆప్షన్ వచ్చేసి ఓన్లీ బి ఉంది. సో కాబట్టి డైరెక్ట్ బీటికి పెట్టేయచ్చు. అగైన్ ఫర్దర్గా ఎఫ్ ఎలిమెంట్ కనుక్కోని అవసరం లేదు. ఇన్కేస్ కనుక్కోవాలంటే ఇక్కడ వై ఉంది, వై బేసిస్ కనుక్కోవచ్చు. ఇక్కడ వై యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి ప్లస్ ఉంది కాబట్టి ఏం చేస్తాము మైనస్ రాస్తాము. ఎలిమెంట్ వచ్చేసి 8 ఉంది కాబట్టి ఏం చేయాలి /2 చేయాలి. /2 చేస్తే వస్తుంది వాల్యూ -4. సో కాబట్టి -3 -4 వచ్చేసి ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో సర్కిల్ ఇచ్చేసి సెంటర్ కనుక్కోమంటే ఏం చేయాలి ఎక్స్ అండ్ వై కోఎఫిషియంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క సైన్ని ఆపోజిట్ చేయాలి. నెక్స్ట్ అలాగే వాటి యొక్క కోఎఫిషియంట్స్ని /2 చేయాలి. సెంటర్ ఇచ్చి సర్కిల్ కనుక్కున్నప్పుడు ట్వైస్ చేయాలి, సర్కిల్ ఇచ్చి సెంటర్ కనుక్కున్నప్పుడు డివైడ్ చేయాలి. సో డైరెక్ట్ ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాడు ప్రాబ్లంలో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు సెంటర్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి ఏంటంటే 2x² 2y² ఇచ్చాడు. సో ఇలాంటప్పుడు డైరెక్ట్ మనం x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ని /2 చేయలేము. సో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ వచ్చేసి 1 ఉండే విధంగా మనము చేసుకోవాలి. సో 1 ఉండే విధంగా వచ్చేసి ఎలా వస్తుంది /2 చేస్తాము టోటల్ ఎక్స్ప్రెషన్ని. సో ఇక్కడ 2x² + 2y² - 3x + 2y - 1 = 0 వచ్చేసి ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీన్ని /2 చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ x² + y² - 3/2 x + 2/2y - 1/2 = 0. సో ఇక్కడ 2/2 వాల్యూ చేసి ఏం చేస్తున్నాను 1 రాస్తున్నాను.
సో రాసిన తర్వాత ఏం చేస్తున్నాము, దీన్ని బేస్ చేసుకొని సెంటర్ని రాస్తున్నాం. సో ఇక్కడ సైన్ ఉంది, సైన్ మైనస్ ఉంది, సైన్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి, నేను సైన్ని ప్లస్ని మార్క్ చేయాలి. సైన్ వచ్చేసి ఉండాలి, ప్లస్ సైన్ ఉండాలి. సో ప్లస్ సైన్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తాను, సైన్ని ప్లస్ మార్క్ చేసుకుంటాను. ఇక్కడ 3/2 ఉంది కాబట్టి డివైడ్ బై 2 చేస్తాను. డివైడ్ బై 2 చేస్తే వస్తుంది వాల్యూ 3/4 వస్తుంది. నెక్స్ట్ అక్కడ వై యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 1 ఉంది, దీని సైన్ ప్లస్ ఉంది. ప్లస్ ఉంది కాబట్టి ఏం చేస్తాము, మైనస్ రాస్తాము. ఇక్కడ వాల్యూ 1 ఉంది కాబట్టి 1/2 రాస్తాము. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ప్లస్ 3/4 మైనస్ 1/2 వచ్చేసి ఆప్షన్. సో ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలి, వాటి యొక్క x² అండ్ y² యొక్క కోఎఫిషియెంట్స్ వాల్యూ 1 ఉండే విధంగా చూసుకోవాలి. ఇన్ కేస్ 1 లేకపోతే 1 మనమే తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటామంటే ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో కోఎఫిషియెంట్స్ ఉన్నాయో వాటితో మనం డివైడ్ చేస్తాము. ఈ ఎక్స్ప్రెషన్లో మనకు 2 ఉంది కాబట్టి టోటల్ ఈక్వేషన్ 2తో డివైడ్ చేసిన తర్వాత మాత్రమే ఏం చేయాలి, x కోఎఫిషియెంట్ y కోఎఫిషియెంట్ బేస్ చేసుకుని మనం సెంటర్ని కనుక్కుంటాం. సో ఏం చేయాలి, x యొక్క కోఎఫిషియెంట్ -3/2 ఉంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తాము. ఆపోజిట్ సైన్ ప్లస్ రాసాము. 3/2 ఉంది, డివైడ్ బై 2 చేస్తాం కాబట్టి 3/2 ఇంటూ 1/2 వాల్యూ 3/4 వస్తుంది. నెక్స్ట్ అలాగే ప్లస్ y ఉంది. సో ప్లస్ ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను, మైనస్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ y కోఎఫిషియెంట్ 1 ఉంది, సో డివైడ్ బై 2 చేస్తున్నాము. సో సర్కిల్ ఇచ్చి సెంటర్ కనుక్కోమంటే డివైడ్ బై 2 చేయాలి. సెంటర్ ఇచ్చి సర్కిల్ చేయమంటే సో 2 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ ఇది కూడా సేమ్ ప్రాబ్లం, చాలా సింపుల్ ప్రాబ్లం, 2018లో అడిగిన ప్రాబ్లం. సో సెంటర్ కనుక్కోమన్నా డైరెక్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x² y² చూడండి, ఇక్కడ ఓన్లీ టర్మ్స్ కోఎఫిషియెంట్ 1 ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్ -2 ఉంది కాబట్టి ఫస్ట్ మైనస్ ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తాము, ప్లస్ రాస్తాము. నెక్స్ట్ 2 ఉంది, 2/2 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 1 వస్తుంది. నెక్స్ట్ y యొక్క కోఎఫిషియెంట్, y యొక్క సైన్ ప్లస్ ఉంది, సో మైనస్ రాస్తున్నాను. y యొక్క కోఎఫిషియెంట్ వాల్యూ 6 ఉంది, 6/2 వాల్యూ 3 వస్తుంది. సో కాబట్టి వాల్యూ వచ్చేసి ఏంటి, 1, -3. సో 1, -3 వచ్చేసి ఏంటి, కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో డైరెక్ట్ మనం చూస్తాను రాసేయచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో వచ్చేసి సేమ్ అదే డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు. సో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఇచ్చేసి ఏం చేస్తున్నాడు, ఒక రేడియస్ ఇచ్చాడు. ఇచ్చేసి ఏం కనుక్కుంటున్నాడు, సర్కిల్లో ఉన్న అన్నోన్ వాల్యూ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము సర్కిల్ యొక్క రేడియస్ ఈక్వేషన్ ప్రాబ్లం ఫార్ములా బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. ఇది వచ్చేసి 2013లో అడిగిన ప్రాబ్లం. సో రేడియస్ r = g² + f² - c. సో ఇక్కడ g వాల్యూ కావాలి మనకు. సో g వచ్చేసి ఏం చేస్తాము, డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్లో బై 2 చేస్తాం. ఇక్కడ సైన్ మనం అబ్జర్వ్, సైన్కి మనకు ఇంపార్టెన్స్ అవసరం లేదు, ఎందుకంటే g స్క్వైర్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ 8 ఉంది, 8/2 వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ 4 వస్తుంది. సో ఇక్కడ f 10 ఉంది, 10/2 వాల్యూ 5 వస్తుంది. సో డైరెక్ట్ మనం ఈ ఎక్స్ప్రెషన్ రాసేయచ్చు. సో రేడియస్ వాల్యూ 7 కాబట్టి 7² = g² + f² - c. సో ఇక్కడ నుంచి c వాల్యూ కనుక్కుంటున్నాను. సో c వాల్యూ కనుక్కుంటే ఫైనల్గా వచ్చే ఎక్స్ప్రెషన్ వాల్యూ వచ్చేసి ఏంటి, -8. సో ఈ ప్రాబ్లం ప్రీవియస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ డైరెక్ట్ సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చి సర్కిల్ ఒక అన్నోన్ ఇచ్చాడు. ఈ అన్నోన్ కనుక్కోనికి ఏం చేశాడు, సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. సో కాబట్టి మనం డైరెక్ట్ రేడియస్ ఈక్వేషన్, తెలిసిన రేడియస్ ఈక్వేషన్ r = g² + f² - c, దీన్ని బేస్ చేసుకుని మనము సర్కిల్ యొక్క ఈక్వేషన్, సర్కిల్ యొక్క k వాల్యూ కనుక్కుంటాం. సో ఇక్కడ c ప్లేస్లో k, సో ఇక్కడ c ప్లేస్లో k మార్క్ చేసుకుంటున్నాను. సో k = -8. సో నెక్స్ట్ అగైన్ సేమ్ ప్రాబ్లం. సో రేడియస్ ఇచ్చాడు, రేడియస్ వాల్యూ వచ్చేసి ఎంత అన్నాడు, 6 అన్నాడు. సో సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ అంటే కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము, సేమ్ అదే ఎక్స్ప్రెషన్ r = g² + f² - c, దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ రేడియస్ వచ్చేసి ఎంత వాల్యూ 6² ఇక్కడ g వాల్యూ కావాలి. g వాల్యూ కావాలంటే ఏం చేస్తాము, x యొక్క కోఎఫిషియెంట్ని బై 2 చేస్తాం. ఇక్కడ 6 ఉంది, 6/2 వాల్యూ 3. నెక్స్ట్ f కావాలి, y యొక్క కోఎఫిషియెంట్ 4 ఉంది, 4/2 వాల్యూ 2. సో 3² + 2² - c. సో ఇక్కడ నుంచి c కనుక్కుంటున్నాం. c కనుక్కుంటే వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, ఫైనల్గా -23 వస్తుంది. సో -23 వచ్చేసి ఏంటి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక లెంత్ ఆఫ్ ద డయామీటర్, ఒక సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్ ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు, డయామీటర్ కనుక్కోమంటున్నాడు. సో ఇది 2017లో అడిగిన ప్రాబ్లం. సో చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. డయామీటర్ అంటే ఏంటి, సో డయామీటర్ కనుక్కోవాలి. డయామీటర్ = 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ వస్తాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం రేడియస్ కనుక్కోవాలి. సో కాబట్టి ఏం చేస్తాము, సర్కిల్ యొక్క రేడియస్ ఫార్ములా యూజ్ చేస్తాం. అగైన్ రేడియస్ ఫార్ములా, రేడియస్ = √g² + f² - c. సో ఇక్కడ కంపేర్ చేసుకున్నాం అనుకోండి, g వాల్యూ
ఇక్కడ -6 ఉంది, సో బై 2 చేస్తే వాల్యూ 3 వస్తుంది, సో 3 స్క్వేర్. ఇక్కడ ఎఫ్ సో కోఎఫిషియంట్ వాల్యూ 8 ఉంది, 8 బై 2 చేస్తే వాల్యూ 4 వస్తుంది, 4 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ సి ప్లేస్లో వాల్యూ లేదు కాబట్టి ఏం చేస్తాను, 0 పెట్టేస్తున్నాను. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ వాల్యూ 25ని స్క్వేర్ రూట్ చేస్తే వస్తుంది వాల్యూ 5 వస్తుంది. సో రేడియస్ ఈక్వల్ టు 5 వచ్చింది. కానీ మనకి ఏం కనుక్కోవాలి, డయామీటర్ కనుక్కోవాలి. డయామీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్, కాబట్టి 2 × 5 వాల్యూ చేసి ఏమొస్తుంది, 10 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, 10. సో ఇంతవరకు సాల్వ్ చేసింది మొత్తం అన్ని మనము రేడియస్ మీద మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. దానికంటే ముందు వచ్చేసి ఏం చేసాము, ఒక సెంటర్ ఇచ్చాడు, నెక్స్ట్ లాగా రేడియస్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు వచ్చేసి సర్కిల్ ఇస్తున్నాడు, రేడియస్ అన్న కనుక్కోమంటున్నాడు, లేదంటే సర్కిల్ ఇచ్చి రేడియస్ ఇచ్చేసి ఒక కాన్స్టెంట్ వాల్యూస్ అన్న కనుక్కోమంటున్నాడు. సో మీకు ఎక్కువ అడిగే ప్రాబ్లమ్స్ ఇవే, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, ఈజీగా మీకు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ సేమ్ ప్రాబ్లం. సో ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇచ్చేసి ఏం చేశాడు, రేడియస్ని కనుక్కోమంటున్నాడు. సో ఇది కూడా 2018లో అడిగిన ప్రాబ్లం. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ 5x² + 5y² ఉంది, కాబట్టి ఏం చేయాలి, మనం ఫస్ట్ x² y² కోఎఫిషియెంట్స్ని 1 చేసుకోవాలి. 1 చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలి, టోటల్గా /5 చేయాలి టోటల్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఏం చేస్తున్నాను, ఫస్ట్లో నేను /5 చేస్తే x² + y² -6/5x + 8/5y -75/5 వచ్చింది. సో నాకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాను, రేడియస్ని కనుక్కున్నాను. సో రేడియస్ కావాలి. రేడియస్ అంటే ఫార్ములా తెలిసిన ఫార్ములా, r = √g² + f² - c. ఇక్కడ g కావాలి. g వచ్చేసి ఎలా తెలుస్తుందంటే x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డివైడ్ బై చేయాలి. సో 6/5 ఉంది, సో కాబట్టి 6/5 × 1/2 చేస్తే వాల్యూ ఎంత వస్తుందో 3/5 వస్తుంది. కాబట్టి ఏం చేశాను, ఇక్కడ 3/5² రాశాను. నెక్స్ట్ ఎఫ్ కావాలి. ఇక్కడ 8/5 ఉంది, డివైడ్ బై 2 చేస్తే 8/2 వాల్యూ 4 వస్తుంది, కాబట్టి 4/5. సో డైరెక్ట్ 4/5. ఇక్కడ మైనస్ సైన్స్తో మనకు అవసరం లేదు, ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాము. డైరెక్ట్ ఏ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూ వేసేసేయండి, ప్లస్ వాల్యూనే వేసేయండి. సో 4/5² తర్వాత సి వాల్యూ. ఇక్కడ సి వాల్యూ వచ్చేసి ఏంటి, -75/5 ఉంది. సో మైనస్ వచ్చేసి ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో + 75/5 వస్తుంది. సో ఇక్కడ నేను డినామినేటర్లో 5² కామన్ తీసాను. 5² అంటే వాల్యూ 25 వస్తుంది. నెక్స్ట్ 3² ప్లేస్లో 9, 16 4² అంటే 16. ఓకే, సో ఇక్కడ 75/5 వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ 15 వస్తుంది. 5 × 15 × 5 చేస్తే 75 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 9 + 16 వాల్యూ 25. సో అగైన్ 25 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 + 15 సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి అంటే 16 వస్తుంది. సో √16 వాల్యూ వచ్చేసి ఏంటి, వాల్యూ 4. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, బి ఆప్షన్ వచ్చేసి ఏంటి, కరెక్ట్ ఆప్షన్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఏంటి మనం చేస్తున్నామంటే, x² y² కోఎఫిషియంట్ వాల్యూ 1 లేదు, 1 తెచ్చుకుంటున్నాము. 1 తెచ్చేసుకున్న తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాము, రేడియస్ని సాల్వ్ చేస్తున్నాము. సో యూజ్ చేస్తున్న ఫార్ములా ఓన్లీ చాలా సింపుల్ ఫార్ములాస్, సో ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో 2018లో అడిగిన ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో కూడా అగైన్ రేడియస్ కనుక్కోమంటున్నాడు, ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఇది కూడా 2012లో అడిగిన ప్రాబ్లం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి ఏంటంటే, x² y² కోఎఫిషియంట్ వాల్యూ 1 లేదు, మనం 1 తెచ్చుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో చూడండి వచ్చేసి ఏం చేస్తున్నాము, 1 కావాలి కాబట్టి డివైడ్ బై √1 + m² డివైడ్ చేస్తున్నాము. సాల్వ్ చేస్తే x² + y² -2c డివైడెడ్ బై 1 + m²x -2. ఇక్కడ mc ఉంది, mc డివైడెడ్ బై 1 + m²y = 0. సో అగైన్ సేమ్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా అప్లై చేస్తున్నాము. రేడియస్ = √g² + f² - c. సో ఇక్కడ g వాల్యూ. సో g వాల్యూ వచ్చేసి ఏం చేస్తాము, x కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఆ x కోఎఫిషియంట్కి డివైడ్ బై 2 చేస్తాము. ఇక్కడ 2c డివైడెడ్ బై √1 + m² ఉంది, కాబట్టి డివైడ్ బై 2 చేస్తే ఇక్కడ 2 వెళ్ళిపోతుంది, 2 పోతుంది. కాబట్టి ఏం చేస్తున్నాము, ఓన్లీ c డివైడ్ బై √1 + m² చేస్తాము. నెక్స్ట్ లాగే ఇక్కడ కూడా సేమ్ y కోఎఫిషియంట్ 2 × mc డివైడ్ బై √1 + m² ఉంది, డివైడ్ బై 2 చేస్తాము. 2 చేస్తే ఇక్కడ 2 ఉండదు, ఓన్లీ రిమైనింగ్ mc డివైడ్ బై √1 + m² వస్తుంది. సో డైరెక్ట్గా మనం g, fని రాసేస్తాము. సో రాసేసి దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ √1 + m² ఉంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయితే డినామినేటర్లో 1 + m² వస్తుంది. ఇక్కడ c ఉంది కాబట్టి c² రాస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ mc ఉంది, కాబట్టి m² c². అగైన్ ఇక్కడ √1 + m², ఇక్కడ
స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో డినామినేటర్ 1 + m². సో ఇక్కడ 1 + m² కామన్ తీసాను. న్యూమరేటర్ c² + m² c² వస్తుంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే c² కామన్ చేయొచ్చు. c² కామన్ తీసాను, 1 + m² వచ్చింది. సో 1 + m², 1 m² క్యాన్సిల్ చేశాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ c² చేస్తే వాల్యూ వచ్చేసి ఏంటి, ఫైనల్గా c వాల్యూ వస్తుంది. సో ఫైనల్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ డి. సో ఈ ప్రాబ్లంలో చూడడానికి చాలా పెద్దగా ఉంది, కానీ క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీగా ఉండే కోసము మీకు అక్కడ సి, ఇక్కడ ఎంసీ టర్మ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాబ్లం. సో అక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ప్రాబ్లంలో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, జనరల్ ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. సో ఇన్ కేస్ ఇది వచ్చేసి సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే కండిషన్ ఏంటి అడుగుతున్నాడు, a = b అండ్ c = ఎంత, 0నా, లేదంటే కొన్ని కండిషన్స్ అడుగుతున్నాడు. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే ఆల్రెడీ మనకు 3 కండిషన్స్ తెలుసు. సో కండిషన్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కండిషన్ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x², కోఎఫిషియంట్ ఆఫ్ y² వచ్చేసి ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. సో అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, a = b. కోఎఫిషియంట్ ఆఫ్ x² వచ్చేసి ఏముంది, ఇక్కడ a ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ y² వచ్చేసి ఏముంది, ఇక్కడ b ఉంది. సో కాబట్టి a = b కంపల్సరీ కావాలి. సో a = b ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, సో ఫస్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ అలాగే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, 3 ఆప్షన్స్ ఉన్నాయి a = b. నెక్స్ట్ ఇంకా ఏంటి, సెకండ్ కండిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ xy = 0 ఉండాలి. సో xy కోఎఫిషియంట్ 0 అంటే ఏంటి, ఇక్కడ xy కోఎఫిషియంట్ అంటే ఏంటి, h = 0 ఉండాలి. సో h = 0 ఉండదు, చూసాం ఏమున్నాయి. సో ఇక్కడ h = 0 లేదు. సో ఈ ఆప్షన్ వచ్చేసి రాంగ్ ఆప్షన్. ఇక్కడ h = 0 ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, కరెక్ట్ ఆప్షన్ సి వచ్చేసి. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ ఇది డీలో చూడండి ఏమి ఇచ్చాడు, h ≠ 0 ఉన్నాడు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో ఓన్లీ ఆప్షన్ సి కరెక్ట్. ఇక్కడికి a = b అంటే x² = a². నెక్స్ట్ అలాగే h = 0. సో a = b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². h = 0 అంటే మీనింగ్ ఏంటి, xy టర్మ్ అనేది ఉండదు. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ సెట్కి బిట్స్ అడిగాడు. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్ బేస్ చేసుకున్న ప్రాబ్లం ఇచ్చాను అగైన్. సో ax² + bxy + 3y² - 5x + 2y - 3 = 0 విల్ రిప్రజెంట్ ఏ సర్కిల్ ఇఫ్ a, b అన్నాడు. సో ఇన్ కేస్ ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే a, b ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ a చూద్దాం. a వచ్చేసి ఏముంది, x² యొక్క కోఎఫిషియంట్ ఉంది. సో మనకి x² యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి ఎలా ఉండాలి, y² యొక్క కోఎఫిషియంట్కి ఈక్వల్గా ఉండాలి. x² యొక్క కోఎఫిషియంట్ a ఉంది, y² యొక్క కోఎఫిషియంట్ b ఉంది. సో కాబట్టి a = ఉండాలి 3 ఉండాలి. నెక్స్ట్ b చూడండి, b వచ్చేసి ఎక్కడ ఉంది, b వచ్చేసి xy కోఎఫిషియంట్ ఉంది. సో మనకి xy కోఎఫిషియంట్ ఎప్పుడు ఎలా ఉండాలి, 0 ఉండాలి. సో కాబట్టి xy కోఎఫిషియంట్ = 0 అంటే ఏంటి, మీనింగ్ b = ఉండాలి 0 ఉండాలి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, a3, నెక్స్ట్ అలాగే b 0. సో a వాల్యూ 3, b = 0. సో నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్. సో 2014లో అడిగాడు ప్రాబ్లమ్ని. సో అగైన్ సేమ్ ఒక జనరల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో అయితే ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే కండిషన్స్ ఏంటో అడుగుతున్నాడు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, a + b = 0 అంటున్నాడు. నెక్స్ట్ a - b = 0, a - b = 0, h ≠ 0 అంటున్నాడు. సో మనకు వచ్చేసి ఏంటంటే సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే x² అండ్ y² = సేమ్ ఉండాలి. కాబట్టి a = b ఉండాలి. అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, a - b = 0. సో a - b = 0 ఉన్న ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో b ఛాన్స్ ఉంది, నెక్స్ట్ అలాగే c ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తాం. సెకండ్ కండిషన్ వచ్చేసి ఏంటి, xy కోఎఫిషియంట్ వాల్యూ 0 ఉండాలి. xy కోఎఫిషియంట్ వాల్యూ 0 అంటే మీనింగ్ ఏంటి, h = 0 ఉండాలి. సో h = 0 ఉండే ఆప్షన్ వచ్చేసి ఏముంది, b ఉంది. సో కాబట్టి ఆప్షన్ b ఈజ్ కరెక్ట్ ఆప్షన్. a - b = 0, h = 0. సో రిమైనింగ్ సర్కిల్స్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో సో టాంజెంట్ యొక్క కండిషన్స్, టాంజెంట్ ఉండాలంటే కండిషన్ ఎలాగా, నెక్స్ట్ అలాగే ఇన్ కేస్ సో సర్కిల్ యొక్క 2 డయామీటర్ యొక్క 2 ఎండ్స్ ఇస్తే సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.